ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ వార్తలకి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్రం ములకలపల్లి మండలం రింగిరెడ్డిపల్లి గ్రామం దగ్గర నిర్మించినటువంటి తాత్కాలిక బ్రిడ్జ్ కుంగిపోవడం జరిగింది. స్థానిక రైతులతో కలిసి బ్రిడ్జిని సందర్శించిన ఆదివాసీ నాయకులు తంబల్లా రవి కాంట్రాక్టర్ లోపం వల్లనే బ్రిడ్జ్ కుంగిపోవడం జరిగింది. సుమారు 100 అడుగులపైనే పొడవున్నటువంటి వాగుపై సింగిల్ పిల్లర్తో ఐరన్ వంతెన నిర్మించడం అవగాహన లోపమే అని, మళ్లీ వర్షం పడితే కొట్టుకుపోయేలాగా ఉంది అని, పలు గ్రామాల రాకపోకలకు, నిత్యావసర వస్తువులకు, వైద్య సదుపాయాలకు వెళ్లాలంటే ఇదొకటే మార్గమని, రైతులు పంట పొలాలకు వెళ్లాలి అన్న ఇబ్బంది పడాల్సి వస్తుంది. పంట వేసిన రైతులు పొలాలకు మందు కట్టలు ట్రాక్టర్లతో తీసుకువెళ్లాలన్నా వాగు దాటే పరిస్థితి లేదు. అధికారులు స్పందించి రైతులకు, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి అని డిమాండ్ చేశారు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఇదే ఆధారం. అధికారులు స్పందించి తక్షణమే ఇది కొట్టకపోయేలాగా ఉన్నది పెట్టిన బ్రిడ్జి కూడా దాన్ని సరిచేసి ప్రజలకి అందుబాటులో తేవాలని కోరుతున్నాము. పోయే పరిస్థితి కూడా లేదు. దీన్ని ఇలాగ చేస్తే మేము మా జీవనం ఎలాగ గడపాలి? మాకు ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయా? ఏమీ లేవు కదా. మాకు మందు కట్టలేసి సరైన సమయానికి మందు కట్టలేస్తే మా భూములు పడుతాయి, లేకపోతే ఎలా పడుతాయి మీరే చెప్పండి. అందుకోసం దీన్ని అతి తొందరగా దీన్ని నిర్మించినట్టయితే మేము మందు కట్టలు చేసుకోవడానికి మాకు చాలా ఏదంటే సులువుగా టాటర్లు అవతల నుంచి మోసుకొని వెళ్తాం. ఇవేం చేయాలి? ఇంతవరకు ప్రభుత్వం వారు పట్టించుకోకపోతే ఏం చేయాలి? ఇంతవరకు